హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్కెట్స్ చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి 33 పాయింట్స్ అయితే ఫాల్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 469 పాయింట్స్ అయితే ఫాల్ అయింది. ఈరోజు మనం నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే 24,174 అనే ఆల్ టైమ్ హైని అయితే మార్కెట్ టచ్ చేసింది. అక్కడి నుంచి మార్కెట్ వచ్చేసి ఫాల్ అయితే అయ్యింది. అక్కడ మార్కెట్ కాసేపు అయితే కన్సాలిడేట్ అయ్యి ఒక్కసారి ఫాల్ అయితే అయ్యింది. అండ్ అగైన్ రివర్సల్ తీసుకొని మార్కెట్ అగైన్ హ్యూజ్ గా ఫాల్ అయింది. ఫాల్ అయ్యి ఒక కీ లెవెల్ దగ్గరకు వచ్చి అయితే క్లోజ్ అయింది మార్కెట్. ఇది ఒక కీ లెవెల్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 24,000 అనేది ఒక రౌండ్ ఫిగర్ అండ్ సైకలాజికల్ సపోర్ట్ అనమాట. అది మార్కెట్ అయితే అక్కడికి వచ్చేసి క్లోజ్ అవడం అయితే జరిగింది. అయితే మనం ఇప్పుడు మండే వచ్చేసి ఎలా మూవ్ అవ్వబోతుంది అనేది అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాజిటివ్ గా చూడడానికి ఒకే ఒక ఫ్యాక్టర్ కనబడుతుంది. అదేంటంటే నిఫ్టీ వచ్చేసి 24,000 అనేది మనం ఒక కీ లెవెల్ కి సైకలాజికల్ లెవెల్ అనుకున్నాం కదా, ఆ లెవెల్ కిందకు వచ్చి అయితే క్లోజ్ అవ్వలేదు. లాస్ట్ 15 మినిట్ లో రివర్సల్ అయితే తీసుకొని 24,010 దగ్గర అయితే క్లోజ్ అయింది. సో మనం ఇది ఒక రివర్సల్ కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ మనకి మార్కెట్ రివర్సల్ ని ఫామ్ చేసినట్టే ఆ రివర్సల్ ని సపోర్ట్ చేస్తూ మనకి మండే ఓపెనింగ్ వచ్చేసి ఈ పైన లేదా ఈ కిందన ఓపెన్ అయ్యి ఈ పైకి వచ్చి క్లోజ్ అయినట్టయితే ఈ లెవెల్ క్రాస్ అయినట్టయితే మనం అక్కడైతే కాల్ ని తీసుకోవచ్చు. అండ్ టార్గెట్ వచ్చేసి మనం ఈ లెవెల్ అయితే టార్గెట్ పెట్టుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ అది దాటిన తర్వాత ఈ లెవెల్ కూడా దాటిన తర్వాత మనం ఇక్కడైతే టార్గెట్ పెట్టుకోవచ్చు. అండ్ అక్కడ నుంచి అయితే మార్కెట్ రేంజ్ బౌండ్ మెయింటైన్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. అండ్ అలాగే ఇది ఆల్ టైమ్ హై లెవెల్ కాబట్టి ఆ లెవెల్ ని క్రాస్ చేయడం మార్కెట్ కి కాస్త కష్టమైన టాస్కే. మనం నిఫ్టీలో నెగిటివ్ ఫ్యాక్టర్స్ చూసినట్టయితే మనకి మెయిన్ గా 2 నెగిటివ్ ఫ్యాక్టర్స్ అయితే కనబడతాయి. అది కూడా ప్రైస్ యాక్షన్ పరంగానే, మనకి ఎలాంటి న్యూస్ బేస్డ్ నెగిటివ్స్ ఏం కాదు. ప్రైస్ యాక్షన్ పరంగానే మనకైతే 2 నెగిటివ్స్ కనబడుతున్నాయి. ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి మార్కెట్ ని చూసినట్టయితే ఆల్ టైమ్ హై దగ్గరకు ఉంది. అక్కడి నుంచి మార్కెట్ వచ్చేసి వన్ డైరెక్షనల్ గా రిజెక్ట్ అయితే అయ్యింది. ఓకే, ఆ రిజెక్ట్ అయ్యింది మనం నెగిటివ్ గా తీసుకోవచ్చు. ఎప్పటిదాకా అంటే రిజెక్ట్ అయ్యి మనం కీ లెవెల్ గా చూస్తున్న 24,000 లెవెల్ అయితే కిందకు వచ్చి అయితే మార్కెట్ క్లోజ్ అయ్యింది. అది మీరే ఇందాకే పాజిటివ్స్ లో మాట్లాడుకున్నాం కదా, రివర్సల్ ఫామ్ చేసింది కదా అనుకుంటే మనం ఒక ఫ్యాక్టర్ ఇక్కడ మాట్లాడుకోవాలి. అదేంటంటే మనకి బ్రేక్అవుట్ క్యాండిల్ వచ్చేసి చాలా పెద్ద బేరిష్ మర్బోజు క్యాండిల్. అది ఆ క్యాండిల్ ఒక లో బ్రేక్ అయితే మనకి ఖచ్చితంగా సెల్ సైడ్ ట్రేడ్ దొరికే అవకాశం ఉంటుంది. సెల్ మీన్స్ పుట్ బై చేసేదానికి పాసిబిలిటీస్ అయితే చాలా ఉంటాయి. సో ఇదొక ఫ్యాక్టర్, నెగిటివ్ ఫ్యాక్టర్ కింద అయితే నేను కన్సిడర్ చేస్తున్నాను. అలాగే ఇంకొక నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే మనం నిఫ్టీని జూమ్ అవుట్ చేసి చూసినట్టయితే మనకి అప్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. మార్కెట్ అయితే వన్ డైరెక్షనల్ గా పైకి అయితే మూవ్ అవ్వకుంటూ వెళ్ళింది. మార్కెట్ లో ఆ చైన్ అయితే బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి అది కూడా చిన్న క్యాండిల్ తో బ్రేక్ అవ్వలేదు, భారీగా ఒక పెద్ద మర్బూజు, బేరిష్ మర్బూజుతో అయితే బ్రేక్ అయింది. అది కూడా కీ లెవెల్ అయిన 24,000 లెవెల్ కిందకు వచ్చి అయితే క్లోజ్ అయింది. సో దాన్ని అయితే నేను చాలా నెగిటివ్ అయితే చూస్తున్నాను మార్కెట్ ని. నేనైతే నా వ్యూ అయితే మార్కెట్ లో మండే వచ్చేసి ఫాల్ అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్ నాకైతే ఉంది మార్కెట్ లో. నేను ఒకవేళ ఇదే రివర్సల్ రియల్ రివర్సల్ అయ్యి మార్కెట్ ఇక్కడ మనకి ట్రేడ్ ఇస్తే మాత్రం అది ఓకే. లేదు, అలా లేదు, మార్కెట్ అయితే రివర్సల్ వచ్చింది అంటే ఈ లెవెల్ ని సపోర్ట్ చేయాలి. అది రివర్సల్ ఫేక్ రివర్సల్ చేసి మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ ని క్రాస్ చేసినట్టయితే మనం ఖచ్చితంగా ఇక్కడ ఒక మెయిన్ కన్ఫర్మేషన్ తో మనం పుట్టిన అయితే తీసుకోవచ్చు. అలాగే టార్గెట్ వచ్చేసి దీన్ని మనం టార్గెట్ గా పెట్టుకుంటాం. అండ్ అక్కడి నుంచి కూడా ఇంకా మార్కెట్ ఫాలో అవడానికి అయితే స్కోప్ ఉంది. మనకి సపోర్ట్ ఇక్కడైతే సపోర్ట్ తీసుకునే దానికి పాసిబిలిటీ ఉంది. ఇది చాలా పెద్ద అప్ ట్రెండ్ కదా, ఈ అప్ ట్రెండ్ బ్రేక్ అయింది కదా అని అల్టిమేట్ టార్గెట్ ఇక్కడతో క్లోజ్ అయిపోతుందా అంటే లేదు. ఇది రియల్ బ్రేక్అవుట్ అయ్యి ఉంటే కనీసం మార్కెట్ అయితే ఇక్కడికైతే వచ్చేస్తుంది. మార్కెట్ అక్కడికి రావడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంటుంది మార్కెట్ లో. సో మార్కెట్ లో అయితే ఈ 24,000 లెవెల్ కిందకి రాకపోయి ఉంటే నేనైతే మార్కెట్ లో బుల్లిష్ గా ఉండేవాడిని. నేనైతే ఖచ్చితంగా ఈ లెవెల్ బ్రేక్ అయితే ఖచ్చితంగా పుట్ అయితే బై చేస్తాను. వితౌట్ ఎనీ డౌట్ దాన్ని హోల్డ్ కూడా చేసుకోవచ్చు మనం. ఎందుకంటే ఇంత స్కోప్ ఉంది మార్కెట్ లో, ఇంత స్కోప్ ఉంది. ఒక రోజు ఇక్కడికి వచ్చేసి అని చెప్పట్లేదు. ఇమీడియట్ టార్గెట్ వచ్చేసి ఇది, ఈ లెవెల్ అయితే ఇమీడియట్ టార్గెట్ మనకు వచ్చేసి. సో చూసాం కదా మార్కెట్ లో. సో ఇంకొక పాసిబుల్ సినారియో కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ రివర్సల్ ప్యాటర్న్ వచ్చింది కదా, ఇది ఆల్రెడీ మనకి చైన్ బ్రేక్ అయింది. చైన్ బ్రేక్ అయ్యి మార్కెట్ వచ్చేసి ఇక్కడ రీటెస్ట్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. రీటెస్ట్ చేసి మనకి రిజెక్ట్ అయితే ఇప్పుడు కూడా మనం ఇది టార్గెట్ కింద తీసుకోవచ్చు. ఇది ఒక పాసిబుల్ సినారియో కూడా ఉంది మార్కెట్ లో. సో ఇది నిఫ్టీ పరంగా నా వ్యూ అయితే.
అలాగే ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీని చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి వన్ డైరెక్షనల్ ఫాల్ అయితే చూసాం ఈ రోజు. నిఫ్టీలో వచ్చేసి మనకి మార్కెట్ వచ్చేసి కాస్త కన్సాలిడేట్ అయ్యింది. మార్కెట్ వాలటైల్ గా అయితే మూవ్ అవ్వడానికి అయితే ప్రయత్నించింది. కానీ బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే మనకి వన్ డైరెక్షనల్ గా ఫాల్ అయితే అయ్యింది. ఇక్కడ కాస్త సపోర్ట్ తీసుకునే ప్రయత్నం అయితే చేసింది. కానీ అది కూడా రిజెక్ట్ చేసి మార్కెట్ అయితే వన్ డైరెక్షనల్ గా ఫాల్ చేశారు. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ మండే ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అయితే డ్రా చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అయితే మనకు వచ్చేసి కీ రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ పరంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అయితే ఫస్ట్ వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీలో మనకి వ్యూ ఎలా ఉండబోతుందంటే నేనైతే బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్ అయినా చూస్తున్నాను. ఎందుకంటే ఒక బిగ్ క్యాండిల్ తో మార్కెట్ ఒక సపోర్ట్ కిందకు వచ్చి అయితే క్లోజ్ అయింది. అది కూడా ఒక రివర్సల్ అయితే ఫామ్ చేసింది. కానీ అది ఎంత పెద్ద రివర్సల్ అయినా సరే ఆ లెవెల్ పైకి అయితే వచ్చి క్లోజ్ అవ్వలేకపోయింది. సో మనం అయితే దీన్ని ఒక నేనైతే నెగిటివ్ సైడ్ సిగ్నల్ కోసమే వెయిట్ చేస్తాను. నెగిటివ్ సైడ్ ఏమైనా సిగ్నల్ వచ్చిందా అంటే నేను ఇక్కడ పుట్ ని బై చేయడానికి అయితే చూస్తాను. ఎందుకంటే ఈ లెవెల్ ఆ లోని రివర్సల్ అయితే ఫామ్ చేసింది కదా, ఆ క్యాండిల్ యొక్క లోని మనకి మండే వచ్చేసి ప్రైస్ క్రాస్ అయినట్టయితే మనం దర్జాగా పుట్ ని అయితే బై చేయొచ్చు. అండ్ టార్గెట్ వచ్చేసి దీన్ని అయితే మనం ఫస్ట్ టార్గెట్ గా ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం దీన్ని కూడా సెకండ్ టార్గెట్ కింద అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. మార్కెట్ వచ్చేసి అక్కడి నుంచి ఇక్కడికైతే ఫస్ట్ టార్గెట్ కింద ఇక్కడికైతే రీచ్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంది. ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్ లో నెగిటివ్ సెంటిమెంట్ ఉంటే కనుక ఇక్కడికి ఈ రెసిస్టెన్స్ లెవెల్ కూడా మార్కెట్ రీచ్ అవడానికి అయితే పాసిబిలిటీ ఉంది. మనం ఇక్కడ మీరు సింపుల్ గా 15 మినిట్ టైం ఫ్రేమ్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేశారు కదా అనుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ ఆల్ టైమ్ హైలో ఉంది కదా, మనం ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ లో కానీ 1 అవర్ టైం ఫ్రేమ్ లో కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేయడానికి మనకి ముందు ఎలాంటి ప్రైస్ యాక్షన్ సిగ్నల్స్ కూడా ఉండవు. మనకి ప్రెజెంట్ ఉన్న ఈ డేటానే మనకి ప్రెజెంట్ డేటా. మనకి ఇంతకు ముందు ఎలాంటి సిగ్నల్స్ దీనికి ముందు ఎలాంటివి ఉండవు. కాబట్టి మనం ఈ డేటాని బేస్ చేసుకుని మనం అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ని డ్రా చేసుకోవాల్సి ఉంటది. మనం అలాగే చేసాం కూడా. సో నెగిటివ్ గా చూస్తే బ్యాంక్ నిఫ్టీలో నా మూమెంట్ అయితే ఇది. ఇక్కడ నుంచి ఈ లెవెల్ కిందకు వచ్చినట్టయితే ప్రైస్ వచ్చేసి మనం పుట్ ని అయితే బై చేస్తాం. పుట్ ని బై చేసి ఇది ఫస్ట్ టార్గెట్ కింద అయితే ఫిక్స్ చేసుకుంటాం. అలాగే మార్కెట్ లో ఇంకా సెల్లింగ్ సెంటిమెంట్ ఉంది అనుకుంటే కనుక మనం మార్కెట్ లో ఇది కూడా మనం ఇంకా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ టార్గెట్ కింద ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది నెగిటివ్ పరంగా నా వ్యూ అయితే. మార్కెట్ తర్వాత వచ్చేసి ఇక్కడ కన్సాలిడేట్ అవ్వచ్చు, లేదా ఈ లెవెల్లో ఇలా వాలటైల్ కూడా అవ్వచ్చు. అది మనం మార్కెట్ని నెగిటివ్గా చూస్తే మన వ్యూ వచ్చేసి. సో ఇప్పుడు మనం మార్కెట్ని పాజిటివ్గా చూస్తున్నాం. మార్కెట్ మనం అనుకున్నట్టు ఈ లెవెల్ని క్రాస్ అవ్వలేదు. మార్కెట్ ఈ లెవెల్ని క్రాస్ అవ్వాలంటే ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అయినంటే 15 మినిట్ టైం ఫ్రేమ్లో ఈ లెవెల్ని క్రాస్ అవ్వడం కాదు. అక్కడ కిందన ఒక క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వాలి. దాని కింద ఆ ప్రైస్ని కింద క్లోజ్ చేస్తూ మనకైతే ఒక క్లియర్ సిగ్నల్ అయితే మనకి మార్కెట్ అయితే ఇవ్వాలి. అప్పుడే మనం పుట్ని తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదంటే మాత్రం అక్కడ పుట్ని తీసుకుంటే అది మాక్సిమం ఫేక్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అక్కడ మనం ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి. 15 మినిట్ క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. 15 మినిట్ క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా మనం ఎలాంటి వ్యూని అయితే ప్లే చేయడానికి అవ్వదు. మాక్సిమం ఫేక్ అవడానికి అయితే పాసిబిలిటీ ఉంటది. సో ఇప్పుడు మనం బులిష్ గా చూడడానికి అయితే, ఎందుకంటే ఇక్కడ రివర్సల్ ఫామ్ చేసింది కదా, మార్కెట్ లో ఎప్పుడైనా ఎలాంటి రివర్సల్ ఫామ్ చేసినప్పుడు నెక్స్ట్ సెషన్ లో కూడా ఆ రివర్సల్ ని సపోర్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటది. నెక్స్ట్ సెషన్ లో కూడా ఆ రివర్సల్ ని సపోర్ట్ చేసే పాసిబిలిటీ ఉంటది. సపోజ్ మీరు అనుకోండి ఈ రోజు ఇంకా మార్కెట్ కంటిన్యూ అవుతుంది. మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి ఒక రివర్సల్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. అది కూడా ఇది ఒక హ్యామర్ కదా, ఒక హ్యామర్ అయితే ఫామ్ చేసింది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ లెవెల్ క్రాస్ అవగానే మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం కదా. సేమ్ అలాగే రేపటి సినారియో కూడా మార్కెట్ ఎంత మూవ్ అయినా, ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ ఎంత మూవ్ అయినా నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఈ ప్రైస్ ని మూవ్ అయిన వెంటనే మనం అయితే కాల్ ని బై చేసి మన టార్గెట్ వచ్చేసి ఇది పెట్టుకుంటాం. అది కూడా ఫస్ట్ టార్గెట్. మాక్సిమం మార్కెట్ ఇది దాటి పోదు, ఎందుకంటే చాలా డిస్టెన్స్ లో ఉంది. అలాగే మార్కెట్ లో ఇది కీ లెవెల్ కింద కూడా యాక్ట్ చేస్తుంది. మార్కెట్ కి నుంచి అయితే ఎంత రిజెక్ట్ అవుతుందో ఎక్కడి నుంచి వచ్చినా కూడా అంతే రిజెక్ట్ అవుతుంది. కాబట్టి మనం దీన్ని ఒక కీ లెవెల్ కింద అయితే తీసుకోవచ్చు. అక్కడ నుంచి మార్కెట్ వచ్చేసి ఎంత పైకి వెళ్ళినా సరే ఇక్కడ కన్సాలిడేట్ అవడానికి మాక్సిమం పాసిబిలిటీ ఉంటది. కానీ ఇక్కడ నుంచి టచ్ అయిపోయి ఇంకా పైకి వెళ్ళిపోయేంత అయితే మార్కెట్ లో లేదు. సో ఇది మార్కెట్ పరంగా నా వ్యూ అయితే. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి.